నమస్కారం. ఆహా ప్లాట్ఫామ్ మీద, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అన్‌స్టాపబుల్ యుద్ధం మొదలైంది. అందులో చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం వల్ల మాట్లాడిన మాటలు ఆయనకి ఎదురు తిరుగుతున్నాయి. ఒక మాట కాళ్ళ వేళ్ళ పడ్డానని ఒప్పుకున్నారు. అది ఎవరూ చూడలేదు, మిగతా 5గురు మాత్రమే మేమే ఉన్నాం కుటుంబ సభ్యులం అన్నారు. దాని మీద విమర్శలు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు మరొక మాట అన్నారు. ఇది రామాంజనేయ యుద్ధం లాంటిది అని చెప్పి. నిజమే, రామాంజనేయ యుద్ధంలో ఎన్టీ రామారావు గారు నటించారు. బాపు తీసిన సినిమా, బాపు డైరెక్టర్గా. రామాంజనేయ యుద్ధమా, ఇది రామచంద్ర యుద్ధమా? అంటే రామచంద్ర యుద్ధం అంటే ఎన్టీఆర్ రాముడు, చంద్రబాబు నాయుడు చంద్రుడు అనుకుంటే రామచంద్ర యుద్ధమా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాని మీదనే అంజనేయనంత భక్తి ఉంటే మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణతో కలిసి మరి ఎన్టీఆర్ను వాడు వీడన్న నోరే కదా ఇది అని ఇవాళ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాయి. రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు భక్తితో గెలిచారు రాముడిని. అంటే రాముడి కన్నా రామనామం గొప్పది అని ఆయన అస్త్రశస్త్రాలను నిర్వీర్యం చేశాడు. అంటే రాముడి కన్నా శక్తివంతమైంది ఆయన రామబాణం, ఆయన నామ మహిమ అని చేశారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఉన్నారా అని ఒకసారి ఆలోచన చేస్తే 95లో ఆగస్టు సంక్షోభం తర్వాత ఎన్టీఆర్ పేరును తొలగించడానికి అన్ని రంగాలను ఎన్టీఆర్ పేరు ఫోటో తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశారని చెప్పి తమ రాజకీయ ప్రత్యర్థులు, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థులు, కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. గతంలో హరికృష్ణ చాలాసార్లు అడిగారు. ఆ తర్వాత అప్పటి యుద్ధంలో ఆయన రామరావణ యుద్ధం లేకుంటే రామాంజనేయ యుద్ధం అంటున్న దానిలో మరి బాగా సహకరించి ఆనాటి ఆగస్టు సంక్షోభానికి సహకరించిన తన షడ్డకుడు తోడలుడైన మరి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన కూడా దూరం అయ్యారు. మరి ఆయన భార్య ఎన్టీఆర్ సయాన కూతురు మరి ఆమె కూడా మరి వదినే, చంద్రబాబు నాయుడు గారి వదినే, ఆమె కూడా మరి బీజేపీలో చేరిపోయారు. ఇవాళ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా బీజేపీలో ఆయన కుటుంబ సభ్యురాలైన పురంధరేశ్వర్ ఉంటే, ఇటు పక్కన వైసీపీలో మరి ఎన్టీఆర్ గారి రెండవ భార్య మరి లక్ష్మీపార్వతి ఉన్నది. పెద్ద ఎత్తున బయట పార్టీ నుంచి కూడా ఈయన దాడులు ఎదుర్కొంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా అవసరం తీరాక దూరం పెట్టారని, ఎన్నికల ప్రచారం తర్వాత ఆయనను దగ్గర రానియలేదని విమర్శలు కూడా చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రాముడికి ఆంజనేయుడుకున్నంత భక్తి రాముడి మీద ఆంజనేయుడుకున్నంత భక్తి మీకే ఉంటే మరి వెన్నుపోటు పొడిచేవారా అని కూడా ఇవాళ ప్రతిపక్షాలు ఆమెకు విట్టని వారు మాట్లాడుతున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే, రామాంజనేయ యుద్ధం ఆనాడు జరిగిన రాముడి కంటే రామనామం గొప్పదని ఆంజనేయుడు ప్రూవ్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ వెన్నుపోటో తిరుగుబాటు తర్వాత ఆఖరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ఫారాలపై కూడా మరి ఎన్టీఆర్ బొమ్మను చెరిపేశారు, తీసేశారు. చాలా సభ్యత్వ ఫారాలను తగలబెట్టారు తప్ప వాటిని వాడలేదని, అవసరమైనంత మేరకే ఎన్టీఆర్ని వాడుకొని ఆ తర్వాత విడిచిపెట్టిన తర్వాత ఇవాళ ఎన్టీఆర్ పేరు చెప్తే ఓట్లు పడే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ నామం జపిస్తున్నారని, ఎన్టీఆర్ పేరు లేకుండా చెరిపివేద్దామనుకున్న వాళ్ళే ఇవాళ ఎన్టీఆర్ భక్తులుగా, రాముడికి ఆంజనేయుడిగా, వీరా ఆంజనేయుడిగా తనను అభివర్ణించుకోవడం చంద్రబాబు నాయుడికి చెల్లింది. కుట్ర రాజకీయాల కోణంలో చంద్రబాబు నాయుడు రంగులు మారుస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ఏదేమైనా సరే ఒక్క మాటతో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. రామాంజనేయ యుద్ధమా, ఇది రామచంద్ర యుద్ధమా అనే విషయం మరి ప్రజలే తెలుస్తారు. ఆ తేల్చిన యుద్ధంలో మరి ఇప్పుడు రేపు జరగబోయే యుద్ధంలో ఇది పనికొస్తుందా, పనికిరాదా, రాముడి పేరు ఇంకా వాడుకుంటారా, లేకుంటే విడిచిపెడతారా, విడిచిపెట్టే క్రమంలో మరి ఏ రకంగా వైసీపీని ఎదుర్కొంటారు అనేది $1,000,000 ప్రశ్న. రేపటి ఎన్నికల్లో ఇట్లాంటివి అన్నీ పనికొస్తాయా లేవా అనేది తేల్చి చెప్పేది చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.